మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ బాక్సాఫీస్ వద్ద అనేక సార్లు సంక్రాంతి బరిలో పోటీ పడి ఇద్దరు విజయం సాధించారు. అలాంటి ఇద్దరు మాస్ హీరోలు ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఆ చిత్రం సంక్రాంతికే రానుందంటే ఇక అభిమానుల ఆనందం అంబరాన్ని అంటుతుంది. అలాంటి క్రేజీ కాంబోను డైరెక్టర్ అనిల్ రావుపూడి చిరంజీవి హీరోగా రూపొందుతున్న మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ద్వారా నిజం చేస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ ఇద్దరు దిగ్గజాలపై తెరకెక్కుతున్న స్పెషల్ సాంగ్కు సంబంధించిన గ్లిమ్స్ ను దర్శకుడు అనిల్ రావుపూడి ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న ఈ పాట ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొన్న నేపథ్యంలో డైరెక్టర్ పోస్ట్ చేసిన మెగా విక్టరీ మాస్ సాంగ్ గ్లిమ్స్ తక్షణమే వైరల్ అయ్యింది. ఈ గ్లిమ్స్ చూశాక వెంకటేష్ కు కూడా మంచి ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. గ్లిమ్స్ తో ముందుగా కుడివైపు నుంచి వెంకటేష్ కనిపించి వెంటనే ఎడమ వైపు నుంచి చిరంజీవి వచ్చి ఒకరి భుజంపై మరొకరు చేయి వేసుకొని వెళ్తూ థమ్స్ అప్ అంటూ విక్టరీ సింబల్ చూపించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇది వారి స్నేహబంధాన్ని సూచించింది. చిరంజీవి వెంకటేష్ మధ్య ఉన్న స్నేహబంధం ఈ కాంబోకు మరింత క్రేజ్ ను పెంచుతోంది. వారి అనుబంధం గతంలోనూ సినిమా రంగంలో ప్రత్యేకంగా నిలిచింది. వెంకటేష్ తండ్రి డి రామానాయుడు నిర్మించిన సంఘర్షణలో చిరంజీవి హీరోగా నటించారు. అప్పటి నుంచి రామానాయుడు చిరంజీవిని రాజా అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. తర్వాతి రోజుల్లో రాజా టైటిల్ తో వెంకటేష్ బిగ్ హిట్ కొట్టాక నా టైటిల్ నువ్వు కొట్టేశావు అంటూ చిరంజీవి సరదాగా అంటుండేవారట. వెంకటేష్ హీరోగా రూపొందిన త్రిమూర్తులు సినిమాలో ఓ పాటలో నాటి టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ కనిపించారు. ఆ పాటలో చిరంజీవి సైతం స్పెషల్ అపియరెన్స్ ఇచ్చి అలరించారు. అప్పట్లో కేవలం ఓ పాటలో మాత్రమే కనిపించిన ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు పూర్తి స్థాయిలో కలిసి నటించడం విశేషం. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న చిరంజీవి వెంకటేష్ పాట ఎలా ఉంటుందో, ఎవరికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారు అన్న చర్చ నడుస్తున్న గ్లిమ్స్ మాత్రం ఇద్దరికి సమాన ప్రాధాన్యత ఉంటుందనే హింట్ ఇచ్చింది.